ఇర్మియాకు యెహోవాకు ప్రత్యక్షమై ఇలా చెప్పెను. ఏమని? గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్నెరిగి తిని. ఆమేన్, హల్లెలూయా. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు తన సేవకుని పుట్టించి జాగ్రత్తగా వినాలి, మిమ్మును ఆశీర్వదించడానికే మొదట మీ యొద్దకు ఆయన దేవుడు పంపాను. హల్లెలూయా. జాగ్రత్తగా వినండి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని దయా సంకల్పంలో సేవకుడున్నాడు. సేవకుణ్ణి దేవుడు ముందుగానే తల్లి గర్భంలో రూపింపబడక మునిపే తన సేవకుకి దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకే దేవుడంట సేవకుణ్ణి పుట్టించి మిమ్మును ఆశీర్వదించడానికే మొదట మీ యొద్దకు ఆయనను పంపాడు. ఇక్కడ ఇర్మియాతో అంటున్నాడు, ఏమంటున్నాడు? ఇదిగో ఇర్మియా, తల్లి గర్భంలో నిన్ను రూపింపబడక మునిపే నువ్వు ప్రవక్తగా రూపింపబడాలి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏముంది అక్కడ? యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై, ఇదిగో తల్లి గర్భంలో నేను నిన్ను రూపింపబడక మునిపే ఎరిగి తిని అంటూ, గర్భము నుండి బయటపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని. ఇంకేమంటున్నాడు? జనములకు ప్రవక్తగా నిన్ను నేను. కొట్టని చప్పట్లు గట్టిగా ప్రభునామానికి మహిమ కలుగును గాక. జనములకు ప్రవక్తగా దేవుడు ఎప్పుడు నియమించాడు? పుట్టి పెరిగి పెద్దయిన తర్వాత యుద్ధ వీరుడా కాదా చూసా, జ్ఞానమున్నవాడా కాదని చూసా, కాదు. జనమునకు ప్రవక్తగా తల్లి గర్భంలో రూపింపబడక మునిపే ఇర్మియాతో దేవుడు మాట్లాడాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తల్లి గర్భంలో రూపింపబడక మునిపే, బయటపడక మునిపే జనములకు ప్రవక్తగా నువ్వు ఉండాలి. జనములకు ప్రవక్తగా నువ్వు ఉండాలని తల్లి గర్భంలో రూపింపబడక మునిపే దేవుడైన యెహోవా ఇర్మియాతో మాట్లాడుతున్నాడు. స్తోత్రం కలుగును గాక. నేను అంటాను, దేవుడు సేవకుణ్ణి పుట్టించి సేవకుడు మనలను ఆశీర్వదించాలని మొదట మన యొద్దకు సేవకుని పంపించాడు. ఆమె నమ్మిన వారు కొడదామా చప్పట్లు ఒకసారి గట్టిగా. ఈనాడు సేవకుని యొక్క విలువ చాలా మందికి తెలియడం లేదు. సేవకుడు యొక్క విలువ పరిచర్య చేస్తూ దేవుని పరిచర్యలో దేవుని కాడే మోస్తున్నటువంటి దేవుని యొక్క రాయబడింది. హల్లెలూయా. హల్లెలూయా. జరిగిపోయినది దేవుడు చెబుతా ఉన్నాడు, జరుగుతున్నది చెబుతా ఉన్నాడు, ఈ యొక్క సమాప్తికి సూచనలు కూడా దేవుడు చెబుతా ఉన్నాడు. అటువంటి దేవుడు అంటున్నాడు ఈరోజు మనతో మాట్లాడుతూ, ఇదిగో మన దేవుడైన యెహోవా సేవకుణ్ణి పుట్టించి. ఏ విధంగా? ఆనాడు ఇర్మియాతో అంటున్నాడు దేవుడు, ఇర్మియా, ఇదిగో తల్లి గర్భంలో నేను నిన్ను రూపింపబడక మునిపే, బయట పడక మునిపే
నేను నిన్ను ఎరిగి తినయ్యా. ఎందుకని? ఎందుకని? జనమునకు ప్రవక్తగా నువ్వు ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. జనమునకు ప్రవక్తగా ఉండాలని దేవుడైన యెహోవా యిర్మీయాను పుట్టించాడు. అందుకనే అపోస్తుల కార్యాల్లో ఏమంటున్నాడు దేవుడు? మీ దేవుడైన యెహోవా సేవకుణ్ణి పుట్టించి మిమ్మును ఆశీర్వదించడానికి, మిమ్మును దీవించడానికి, మిమ్మును ఆశీర్వదించడానికి మొదట ఆయన సేవకుణ్ణి దేవుడు నీ యొద్దకు పంపుతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, సేవకుడు ఏ విధంగా ఆశీర్వదిస్తాడు? కొంతమంది ప్రవక్తలు, దైవజనులు, సేవకులు బైబిల్ గ్రంథంలో ఉన్నారు. వారు ఏ విధంగా తన ప్రజలను దీవించారో, ఆశీర్వదించారో మనం కొన్ని విషయాలు నేర్చుకుందాం. మొట్టమొదటిగా మనకు తెలిసినటువంటి వాక్య పాఠమే పరిశుద్ధ గ్రంథము నుండి 1 రాజుల గ్రంథము 17వ అధ్యాయము 14వ వచనం చదువుకుందాం. చదవండి అమ్మ గట్టిగా. భూమి మీద యెహోవా వర్షము కురిపించు వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎవరండి అక్కడ? దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. మరొకసారి చూడండి. భూమి మీద యెహోవా వర్షము కురిపించు వరకు ఆ తొట్టెలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోదని ఇజ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. నేను స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ ఈ మాట ఎవరు చెబుతా ఉన్నారు? ఏలియా గారు. ఏలియా గారు చూడండి, గొప్ప దైవజనుడైనటువంటి ఏలియా ఎవరినో ఉద్దేశించి ఎవరినో ఆశీర్వదిస్తా ఉన్నాడు, ఎవరినో దీవిస్తా ఉన్నాడు. ఎవరంటారు? ఆమె. కొట్టండి చప్పట్లు గట్టిగా ప్రభు నామానికి. కొట్టాలి చప్పట్లు. నేను అంటాను, దేవుడు సేవకుని పుట్టించి మిమ్మల్ని ఆశీర్వదించడానికి మొదట మీ యొద్దకు సేవకుని పంపించాడు. ఆనాడు పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే ఎవరామె? విధవరాలు. విధవరాలు జీవితంలో నెమ్మది లేదు, విధవరాలి జీవితంలో శాంతి లేదు, విధవరాలి జీవితంలో దుఃఖమే కనబడుతుంది కానీ సంతోషం కనబడటం లేదు. విధవరాలి జీవితంలో తినడానికి కనీసం సమృద్ధిగా ఆహారం లేదు. ఏదో ఒక చిన్న రొట్టె ఉంది, తిని చచ్చిపోదామని ఆలోచనలో ఉందామే. అటువంటి టైంలో దేవుడు సేవకుని పుట్టించాడు కదా, ఆశీర్వదించడానికి వెళ్ళమన్నాడు కదా, దీవించమన్నాడు కదా. ఆనాడు ఎవరు వెళ్ళారు ఆమె దగ్గరకు? సేవకుడైనటువంటి ఏలియా వెళ్ళాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి 12వ వచనం చూడండి. 12వ వచనం. అందుకామె, నీ దేవుడైన యెహోవా జీవము తోడు, తొట్టెలో పట్టెడు పిండియు బుడ్డిలో కొంచెము నూనెయు నా యొద్ద ఉన్నవే గాని అప్పమొక్కటైనను లేదు. మేము చావక ముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధము చేసుకొనవలెనని కొన్ని పొలలు ఏరుకోవడానికి వచ్చానయ్యా. అప్పుడు ఏలియా అంటున్నాడు ఆమెతో, భయపడవద్దు. ఆమేన్. అప్పుడు ఏలియా అంటున్నాడు ఆమెతో, ఆ భయం ఏంటి? పిండి నూనె కొద్దిగా ఉంది, చావక మునిపే పుల్లలను ఏరుకొని కాల్చుకొని తినేయాలి, తిని హ్యాపీగా చనిపోవాలి. అటువంటి స్థితిలో పాపం విధవరాలు ఉంది. దరికొచ్చిన వారు, నేనున్నానని ముందుకొచ్చిన వారు బహుశా అక్కడేం కనబట్టలేదు, కానీ ఒక నిర్ణయం తీసుకుంది, చావకు ముందు కొద్ది పిండి ఉంది, తిని చనిపోదామని. నేను అంటాను, అక్కడికి ఎవరిని పంపించాడు దేవుడు? ఏలియాని పంపించాడు.
ఏలియా వెళ్ళి అంటున్నాడు, ఏమంటున్నాడు? భయపడవద్దు. ఏమంటున్నాడు? బా, ఎంత చక్కని మాట. ఇదిగో నువ్వు విధవరాలు అని బాధపడుతున్నావా? నీ పిల్లలకు నీకు తినడానికి ఆహారం లేదని బాధపడుతున్నావా? నేను దేవుని సేవకుణ్ణి. ఈరోజు ఏలియా అనే నేను ఈరోజు నిన్ను ఆశీర్వదించడానికి వచ్చాను. ఈరోజు నిన్ను దీవించడానికి వచ్చాను. కాబట్టి అస్సలు నువ్వు భయపడవద్దు. ఆమేన్. భయపడవద్దు అని చెబితే ఏమంటున్నాడు ఆయన? పోయి నీవు చెప్పినట్లు చేయము. అయితే అందులో నాకు ఒక చిన్న అప్పము మొదట చేసి నా యొద్దకు తీసుకొని రమ్ము. తరువాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకొనుము అని చెప్పి చక్కని మాట చెప్తా ఉన్నాడు. ఏంటో తెలుసా? ఇదిగో భూమి మీద యెహోవా వర్షము కురిపించు వరకు. అబ్బా, ఇక్కడ ఆగుదాం. అంటే ఆ టైంలో వర్షం లేదేమో, బహుశా ఎండిపోయిన నెలలేమో, కరువు ప్రాంతమేమో. దేవుడు అంటున్నాడు ఇక్కడ, ఇదిగో భూమి మీద యెహోవా వర్షము కురిపించు వరకు, భూమి మీద యెహోవా వర్షము కురిపించే వరకు గుర్తుపెట్టుకో. ఇదిగో భయపడవద్దు. ఈరోజు దేవుని సేవకుడైన నేను దీవించడానికి వచ్చాను. ఎటువంటి దీవెన తెలుసది? భూమి మీద వర్షము కురిసేంత వరకు, కురిపించు వరకు. ఆ తొట్టిలో, నీ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, నీ బుడ్డిలో నూనె. కొట్టండి చప్పట్లు గట్టిగా. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. దేవుడు తన సేవకుడిని పుట్టించి మిమ్మల్ని ఆశీర్వదించడానికి మొదట మీ యొద్దకు పంపెను. ఇర్మియాతో అంటున్నాడు దేవుడు, తల్లి గర్భంలో నేను నిన్ను రూపింపబడక మునిపే నేను నిన్ను ఎరిగి తిని. ఎందుకని తెలుసా? జనములకు ప్రవక్తగా నీవు ఉండాలి. ఆమేన్. ఇర్మియాని పుట్టించింది ఎవరు? దేవుడైన యెహోవా. నిన్ను పుట్టించింది ఎవరు? దేవుడైన యెహోవా. మనల్ని పుట్టించిన వాడు ఎవరు? దేవుడైన యెహోవా. గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, ప్రవక్తలైనా, రాజులైనా, అధికారులైనా, అధిపతులైనా, ఎవరైనా సరే ప్రతి వారిని పుట్టించిన వాడు ఆయనే. కానీ ఆ పుట్టుకలో ఒక పరమార్థం ఉంది, జ్ఞాపకం చేసుకోండి. ప్రతి మానవుని పుట్టుక ఒక పరమార్థం ఉంది. అందరి పుట్టుక ఒకేలాగా ఉండదు. అర్థమవుతున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి సీఎంగా ఉండాలి, ఒక వ్యక్తి సేవకుడిగా ఉండాలి, మరొక వ్యక్తి ప్రవక్తగా ఉండాలి, మరొక వ్యక్తి అధికారిగా ఉండాలి, మరొక వ్యక్తి సంఘ పెద్దగా ఉండాలి, మరొక వ్యక్తి స్త్రీల మైత్రిగా ఉండాలి, మరొక వ్యక్తి ఇదిగో రాష్ట్రానికి పిఎంగా ఉండాలి. ఒక్కొక్కరిని దేవుడు ముందుగానే. అందుకనే వాక్యం ఏం చెప్తుంది తెలుసా? అధికారులు నియమించడం దేవుని విషయం, అది మనం కాదు. అధికారులను నియమించువాడు ఆయనే. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ దైవజనుడైనటువంటి ఏలియా ఆమెతో అంటున్నాడు, ఇదిగో నువ్వు భయపడవద్దు. యెహోవా భూమి మీద వర్షము కురిపించు వరకు నీ బుడ్డిలో, నీ తొట్టిలో ఉన్న పిండి నూనె తక్కువ కాదు, అయిపోదని ఆశీర్వదించిన రీతిగానే కింద వచనాల్లో ఉంటుంది. ఏముంటుంది అక్కడ? పిండి తక్కువ కాలేదు, నూనె అయిపోలేదు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూసారా ఏలియా గారు ఏ విధంగా ఆ విధవరాలని ఆశీర్వదించాడో? చూసారా ఎంతగా దీవించాడో, ఎంతగా ఆశీర్వాదాన్ని పొందుకుందో తల్లి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు తన సేవకుల్ని పుట్టించి మిమ్మల్ని ఆశీర్వదించడానికి మొదట మీ దగ్గరకు పంపాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరొక మాట చూద్దాం. అదే రాజుల గ్రంథము చూడండి, 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకుందాం. ఎలీషా ఆమె నేనేమి చేయి కోరుచున్నానదని వానిని అడుగగా, గెహాజీ ఆమెకు కుమారుడు లేడు, మరియు ఆమె పెనిమిటి ముసలివాడని అతనితో చెప్పాను. అందుకతడు
ఆమెను పిలవమనగా వాడు ఆమెను పిలిచెను. ఆమె వచ్చి ద్వారమందు నిలవగా ఎలీషా, చాలండి, ఎవరండి ఈమె? షునేమిరాలు. ఎవరక్కడ కనిపించే దైవజనుడు? ఎలీషా. జాగ్రత్తగా ఒకసారి ఆలోచించేద్దాం. ఎలీషా ఒక మార్గాన వెళ్తా ఉన్నప్పుడు ఒక స్త్రీ, గనురాలైనటువంటి ఒక స్త్రీ తనకు భోజనం పెట్టిన తర్వాత, రెస్ట్ తీసుకున్న తర్వాత గెహాజీని పిలిచాడు దేవుడు. ఎలీషా పిలిచి ఏమంటున్నాడు? నేను మళ్ళీ చూద్దాం, చూడండి. ఎలీషా పిలిచి గెహాజీతో మాట్లాడుతున్నాడు. జాగ్రత్తగా వినాలి. ఎలీషా గెహాజీని పిలిచి అంటున్నాడు, ఇదిగో ఆమె ఉంది కదా, ఎవరు? షునేమిరాలు. ఆమె ఉంది కదా, ఇదిగో ఎలీషా గెహాజీని పిలిచి ఆమె నేనేమి చేయాలని కోరుతుందని అడుగగా గెహాజీ అంటున్నాడు. అప్పుడు ఏమంటున్నాడు? అయా, ఆమెకు కుమారుడు లేడు, ఆమె పెనిమిటి ముసలివాడు, అందుకతడు చెప్పినప్పుడు అందుకతడు ఆమెను పిలవమని అనగా అతడు పిలిచాను. పిలిచినప్పుడు ఆమె వచ్చి ద్వారమందు నిలువగా ఎలీషా అంటున్నాడు, ఏమంటున్నాడు చూడండి అక్కడ. ఎలీషా, మరుసటి ఏట ఈ ఋతువున నీ కౌగిట కుమారుడు ఉండునని ఆమెతో చెప్పాను. కొట్టని చప్పట్లు గట్టిగా ప్రభు నామానికి మహిమ కలుగునుగా. చూడండి, మిమ్మల్ని ఆశీర్వదించడానికి దేవుని యొక్క సేవకుడిని దేవుడు పంపుతున్నాడు. ఆనాడు ఇదిగో షునేమిరాలు ఒక స్త్రీ, ఇదిగో గనురాలైనటువంటి ఒక స్త్రీ సేవకునికి చక్కటి ఆతిథ్యం ఇచ్చిన తరువాత అది చూసినటువంటి ఎలీషా అంటున్నాడు గెహాజీని పిలిచి, గెహాజీ, ఈమె ఎంతగా మనకి పరిచయంగా, ఈమె ఎంతగా చక్కగా మనల్ని చూసుకుంటుంది కదా, ఒకవేళ నా వల్ల ఏమైనా కావాలేమో, ఒకవేళ నా ఆశీర్వాదము, నా దీవెన, నా సహాయము ఏమైనా కావాలేమో ఒక్కసారి అడుగురా అన్నప్పుడు గెహాజీ అంటున్నాడు, అయ్యా, ఆమెకి కుమారుడు లేడు, ఆమెకి సంతానము లేదు అన్నప్పుడు, అయితే గెహాజీ పిలువు. ద్వారమందు ఉండగానే ఇక్కడ దీవిస్తా ఉన్నాడు ఎలీషా. ఏమని దీవిస్తా ఉన్నాడు? ఇదిగో ఓ గనురాలైనటువంటి స్త్రీ, షునేమి పట్టణస్థురాలా, ఇదిగో దేవుని సేవకుడిగా ఈరోజు నేను నిన్ను దీవిస్తూ ఉన్నాడు. ఈరోజు నేను నిన్ను ఆశీర్వదిస్తూ ఉన్నాను. ఈరోజు నేను నీకు ఒక మంచి వార్త చెప్పబోతున్నాను. ఏంటో తెలుసా? మరుసటి ఏట తిరిగి ఈ కాలం ఇదే దినమున నీ కౌగిటిలో ఇదిగో ఒక మగ పిల్లవాడు ఉంటాడు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చెప్పిన రీతిగానే మరుసటి ఏట రాగానే ఆమె కౌగిటిలో ఎవరున్నారు? మగ పిల్లవాడు ఉన్నాడు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈరోజు వాక్యాన్ని వింటున్న ప్రియ దేవుని కుమారుడా, కుమార్తె, సంతానం లేక బాధపడుతున్నావా? దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, సేవకుని ద్వారా మాట్లాడుతున్నాడు. మరుసటి ఏట నీ కౌగిటిలో మగ పిల్లవాడు ఉండునుగాక. నమ్మితే కొట్టని చప్పట్లు గట్టిగా. ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో అక్కడ విధవరాలు గనక మనం చూస్తే ఆమెను దైవజనుడైన ఏలియా దీవిస్తా ఉన్నాడు. ఇక్కడ షునేమిరాలను చూస్తే దైవజనుడైనటువంటి ఎలీషా దీవిస్తా ఉన్నాడు. అందుకే దేవుని యొక్క వాక్యం అపోస్తుల కార్యాల్లో మొట్టమొదటిగా మనం చదువుకున్నాం. ఇదిగో మన దేవుడైన యెహోవా సేవకుని పుట్టించి మిమ్మును ఆశీర్వదించడానికి ముందుగా మీ దగ్గరికి పంపాను. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మరొక మాట బైబిల్ గ్రంథంలో మనం చూద్దాం. చూడండి, యోబు గ్రంథము 1వ అధ్యాయం చూడండి. ఆది కాండము 12వ అధ్యాయంలో ఒక వ్యక్తి మనకు కనిపిస్తారు అక్కడ. ఎవరైనా చూడండి.
ఎవరైనా రెండవ వచనం, ఒకటో వచనం చదవండి. యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేస్తాను. నీవు ఆశీర్వాదముగా ఉంటావు. నిన్ను ఆశీర్వదించు వారిని నేనేం చేస్తాను? ఒక మాట అడుగుతా, ఎప్పుడైనా నీ శత్రువుల్ని ఆశీర్వదించావా? నీ శత్రువులు ఉంటారు, తెలీదా? అక్కడ చూస్తారని కొత్తగా మీకు ఎవరు లేరా? ఉన్నారా లేరా? ఉన్నారా? ఎప్పుడైనా నీ శత్రువుల్ని క్షమించావా? పైగా ఆశీర్వదించావా? ఏం చేస్తాం? నా ప్రాణం పోయినా కానీ నేను క్షమించను. ఏం పోయినా? నా ప్రాణం పోయినా కానీ క్షమించను. రెండవది, ఆశీర్వదిస్తామా? ఆశీర్వదించం. ఏం చేస్తాం? శపిస్తాం. ఎప్పుడోకప్పుడు దొరకపోతాడా, వాడు నాశనం అయిపోను, వాడు కాళ్ళు చేతులు ఇరిగిపోను, కుష్టి వ్యాధి వచ్చి పడిపోను, మెడ ఇరిగి చనిపోను అండి. ఇలాంటి వచనాలు మనం ప్రవచిస్తూ ఉంటాం. క్రైస్తవులుగా ఇది కరెక్ట్ కాదు మనకి. ఇక్కడ అబ్రహాంతో దేవుడు అంటున్నాడు, అబ్రహామా నిన్ను ఎవరైతే ఆశీర్వదిస్తారో అటు వారిని నేను ఆశీర్వదిస్తా. అందుకే దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుంది తెలుసా? యెహోవా ఆశీర్వాదం అంట ఐశ్వర్యం ఇస్తుంది. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఎవరైతే నిన్ను ఆశీర్వదిస్తారో అట్టి వారిని నేను ఆశీర్వదిస్తాను. ఆశీర్వాదానికి వారసుడు, ఆశీర్వాదాన్ని పొందుకున్న వాళ్ళు ఎవరైనా చూస్తే మొట్టమొదటి లిస్ట్ ఏనే ఉంటాడు? అబ్రహాము. నేను చూపించు దేశానికి వెళ్ళమన్నాడు. ఎక్కడ? ఏ దేశం అది? ఏ దేశం? ఏమన్నాడు అక్కడ? అబ్రహామా ఇదిగో నువ్వు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను చూపించు దేశానికి వెళ్ళమన్నాడు. ఏ దేశం అది? దేవునికి స్తోత్రం, కానాన్. వెళ్ళమన్నప్పుడు ఇదిగో దేవుడు చెప్తున్న మాట, నిన్ను ఆశీర్వదించే వారిని నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను దూషించే వారిని నేను శపిస్తాను. ఏముంది అక్కడ? నిన్ను దూషించు వారిని నేను శపిస్తాను, నిన్ను ఆశీర్వదించిన వారిని నేను ఆశీర్వదిస్తాను, నేను దూషించిన వారిని నేను శపిస్తాను. కాబట్టి భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడునని అబ్రహాముతో అనగా యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళాను. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా, హల్లెలూయా. కాబట్టి మనము ఆశీర్వదించే వారంగా ఉండాలి, ఆశీర్వదింపబడిన వారంగా ఉండాలి. శపించే వారంగా మనం ఎప్పుడు ఉండకూడదు. బైబిల్ గ్రంథంలో నీకు ఒక ఇద్దరు వ్యక్తులను పరిచయం చేసిన వాక్యాన్ని ముగిస్తాను. అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయం 3వ వచనంలో, అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయం 3వ వచనంలో ఒక గొప్ప ఇద్దరు వ్యక్తులు కనబడతారు మనకి. దేవుని యొక్క శిష్యులు, గొప్ప దైవజనులు లాంటి వారు, గొప్ప స్వార్థికులు. చూడండి ఎవరు వాళ్ళిద్దరు? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయము 3వ వచనం చదవండి. పేతురును యోహానును, చదవరేందమ్మా మళ్ళా, పేతురు యోహానును దేవాలయములో ప్రవేశింపబోవునప్పుడు వాడు చూచి భిక్షమడుగుగా. ఎవడు వాడు? ఎవరైనా ఎవరు చెప్పరే? నేను మళ్ళీ చదవండి ఆ మాట, మీకు అర్థమవుతుంది. పేతురు యోహానును దేవాలయములో ప్రవేశింపబోవునప్పుడు వాడు అంటే ఎవరండి అక్కడ? కుంటివాడైన ఒక మనుషుడు. కుంటివాడైనటువంటి ఒక మనుషుడు వాడిని చూచి భిక్షమడుగగా పేతురును యోహానును వారిని తేరి చూచి మా తట్టు చూడమన్నారు. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా.
ఇప్పుడు ఈ పేతురు యోహాను ఎక్కడికి వెళ్తున్నారు? దేవాలయంలోకి వెళ్తున్నారు. ఏ టైంలో చెప్పరే? లేదా 3 గంటలు ఉంది కదా, 3వ అధ్యాయం 1వ వచనం ఉంది. అది మన పైన చదవం, కింద చదవం, అయ్యగారు ఏం చదువుతాం అంతే. ఇంచుమించు దాదాపుగా ఎన్ని గంటలు? 3 గంటలకు ప్రార్థన కాలమున పేతురు యోహాను ఎక్కడికి వెళ్తున్నారంట? దేవాలయంలోనికి వెళ్తున్నారు. దేవాలయంలోనికి వెళ్తా ఉంటే ఈ మధ్యలో ఎవరు కనిపించారు? కుంటివాడైన ఒక మనుషుడు కనిపించాడు. కుంటివాడైన ఒక మనుషుడు ఇదిగో వారిని చూస్తూ వారు ఏమైనా నాకు ఇస్తారేమో అని ఆశగా చూస్తూ ఉన్నాడు. భిక్షం అడుగుతా ఉన్నాడు. ఎలా అడుగుతా తెలుసా భిక్షం? ఇప్పుడు వచ్చారు మీ ఇంటికి అడుక్కునే వాళ్ళు, అలా అడిగాడు. అయితే పేతురు యోహాను, నిజంగా పేతురు గారు యోహాను గారు జోబులో ఏమీ లేదు, ₹1 బిళ్ళ కూడా లేదు. అమ్మ నా మాటలతో తినా జాగ్రత్తగా ఉండండి. పేతురు యోహాను గారు అయితే దేవాలయంలోనికి వెళ్తా ఉన్నారు. కుంటివాడైనటువంటి ఒక మనుషుడు అక్కడ ఉన్నాడు. వెళ్తూ వస్తున్న వారందరిని కూడా భిక్షం అడుక్కుంటూ ఉన్నాడు. ఒకరోజు ఇదిగో పేతురు యోహాను వెళ్తా ఉంటే వారి వైపు చూస్తూ ఉన్నాడు భిక్షం అడుగుతూ. ఏం చేయాలో తెలియట్లే వీళ్ళకి. జోబులో చూస్తేనేమో ₹1 కూడా లేదు. అయితే వాళ్ళు ఏమన్నారు చూడండి, అక్కడ వాళ్ళు ఏమన్నారు? మా తట్టు చూడమనిరి అని వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు ఎందు లక్ష్యం ఉంచాడు. 6వ వచనం, అంతటా పేతురు వెండి బంగారములు నా యొద్ద లేవు కానీ నాకు కలిగి ఉన్నదే నీకు ఇచ్చుచున్నాను. కొట్టని చప్పట్లు ఒకసారి గట్టిగా కొట్టాలి, చప్పట్లు గట్టిగా. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఆ సేవకులు అంటున్నారు, వాళ్ళు అంటున్నారు, ఇదిగో వెండి బంగారములు మా యొద్ద లేవు, వెండి బంగారములు మా యొద్ద లేవు కానీ మేము ఒకటి కలిగి ఉన్నాం. ఏంటది? మేము ఏంటో తెలుసా? అది ఆశీర్వాదాన్ని కలిగి ఉన్నాం మేము. ఆమేన్. ఏం కలిగి ఉన్నాం? దేవుని యొక్క ఆశీర్వాదం మా మీద మెండుగా ఉంది. ఆశీర్వాదముతో నింపబడిన వారము మేము. ఆశీర్వదించే వారమే కానీ శపించే వారము కాదు. ఆశీర్వదించే వారమే కానీ ఇదిగో దీవించే వారమే కానీ నిందించే వారము కాదు. ఇప్పుడు నేలూరు వెళ్తే చాలా మంది ఉంటారు, అమ్మా ఏమైనా ఉంటే ఇవ్వచ్చుగా, చిల్లర లేదు పైకి వెళ్ళరా. ఇంటి దగ్గర అదే, ఏలూరులో కూడా అదే. ఒకవేళ అడుక్కున్నాడు అక్కడ ఉన్నాడు, మనం ఆ మార్గం వెళ్ళాలనుకో, ఏలూరులో అన్ని దారిలేగా, ఏ సందికి వెళ్ళి ఎట్టైనా వచ్చేస్తాం. అవునా? అక్కడ అడుక్కున్నవాడు ఉన్నాడు, కుంటివాడు ఉన్నాడు, భిక్షం అడుగుతున్నాడు. పేతురు యోహాను వేరే దూరం నుంచి వెళ్ళిపోవచ్చుగా, ₹1 లేదు కదా, వెళ్ళొచ్చు కదా. ఎలా? ఆశీర్వాదం ఉంది వారి మీద. ఆమేన్. ఏముంది? దేనితో నింపబడ్డారు వాళ్ళు? ఆశీర్వాదంతో నింపబడ్డారు. వారి దగ్గర ఏముంది? ఆశీర్వాదం ఉంది. నేను అంటాను, దేవుడైన యెహోవా సేవకుణ్ణి పుట్టించి మిమ్మును ఆశీర్వదించడానికే మొదట మీ దగ్గరకు పంపాడు. కొట్టని చప్పట్లు గట్టిగా ప్రభు నామాని. ఇప్పుడు పేతురు యోహాను వెళ్తా ఉంటే భిక్షగాడు అడుగుతా ఉన్నాడు, చూస్తా ఉన్నాడు, లక్ష్యం ఉంచాడు, కనిపెడతా ఉన్నాడు. వీళ్ళు చూస్తా ఉన్నారు. నువ్వు ఎంతసేపు మా వైపు చూసినా ₹1 కూడా మా దగ్గర లేదు, కాబట్టి మా వైపు చూడు, వెండి బంగారములు మా దగ్గర లేవు కానీ మేము కలిగి ఉన్నది ఒకటి ఇస్తాం, నీకు ఇవ్వమంటావనంటే ఇదిగో వెండి బంగారములు మా యొద్ద లేవు కానీ మాకు కలిగినది నీకు ఇస్తున్నాం, నజరేయుడైన యేసు నామములో లేచి నడవమన్నాడు. చూడండి అక్కడ, నజరేయుడైన యేసు నామములో లేచి నడువమనగా వెంటనే తన కుడి చెయ్యి పట్టుకొని లేవనెత్తెను. వెంటనే వాని పాదములను చీలమండలను బలమును పొందెను గనుక వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను. అంత మాత్రం కాదు, నడుచుకుంటూ గంతులు వేస్తూ దేవుణ్ణి స్తుతిస్తూ వారితో కూడా ఎక్కడికి వెళ్ళాడు? కొట్టరా చప్పట్లు గట్టిగా ప్రభు నామానికి మహిమ కలుగును గాక. వెండి బంగారములు మా దగ్గర లేవు, మాకు కలిగి ఉన్నదే నీకు ఇస్తున్నాం. ఏంటో తెలుసా? నజరేయుడైన యేసు ఇచ్చిన ఆశీర్వాదము. నజరేయుడైన దేవుడు మాతో ఉన్నాడు. ఆయన ఆత్మ, ఆయన కృప, ఆయన సన్నిధి మాకు తోడుగా ఉంది కాబట్టి మాకు కలిగి ఉన్నదే నీకు ఇస్తున్నాం. నజరేయుడైన యేసు నామములో లేచి నడవమని అలా పట్టుకొని లేవగానే కాళ్ళు చేతులు చక్కబడ్డాయి. అంత మాత్రమే కాదు, 10 మంది కుష్ఠరోగులు 9 మంది కుష్ఠరోగుల్లాగా వెళ్ళిపోలేదు. అర్థమవుతుందా? లేచి నిలవబడగానే, కాళ్ళు రాగానే, ఆరోగ్యం పొందుకోగానే వారితో పాటు
వారితో పాటు ఎక్కడికి వెళ్ళాడు? దేవాలయంలోనికి వెళ్ళాడు. ఎలా వెళ్ళాడు? పరుగెత్తుకుంటూ వెళ్ళాడు. ఎలా వెళ్ళాడంట? ఎలా వెళ్ళాడు? పరుగెత్తుకుంటూ. స్తోత్రం కలుగును గాక. ఆదివారం రండమ్మ గుడి కంటే కొంతమంది నిదానంగా వస్తారు, వెళ్ళొచ్చులే. అయ్యో అంతేనా? పాటలు పాడిన తర్వాత వెళ్ళొచ్చు, ఆరాధన అయిన తర్వాత వెళ్ళొచ్చు. మనకు కావాల్సింది ఏంటి? వాక్యం. జాగ్రత్త ప్రియ దేవుని బిడ్డలారా. అక్కడ ఏం చేస్తున్నాడో చక్కని మాట రాయబడింది చూడండి. నడుచుచు గంతులు వేయిచు దేవుణ్ణి స్తుతిస్తూ వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళాడంట. ఏం చేస్తాడంట? ఇక్కడేనండి ఒక్క మాట, నేను ముగిస్తాను వాక్యాన్ని. ఏం చేశాడంట అక్కడ? దేవుణ్ణి స్తుతిస్తూ. రాత్రి ఒక మాట చెప్పి గుర్తుందా మీకు? గడిచిన రాత్రి ఒక మాట చెప్పా. మన వీధుల్లో అక్కడక్కడ ఏముంటాయి అమ్మా? ఉండవా? దీనికి పిల్లర్స్ ఉన్నాయా? కదులుతాయా? కదులుతాయా? దైవ సేవకుడు నిలవబడి అమ్మా అందరం కూడా లేచి నిలబడండి అంటే నిలబడతారు. అందరు కూడా కళ్ళు మూసుకోండి, రేజ్ యువర్ హ్యాండ్, క్లోజ్ యువర్ ఐస్, అందరు కూడా స్తుతించండి అంటే యేసన్న గారు చెప్పారు ఈ మాట. యేసన్న గారు తెలుసుగా మీకు అందరికి. యేసన్న గారు ప్రభుని స్తుతించమంటేనంట కొంతమంది అందరు లేచి నిలబడి అని అంటాం. ఏమంటాం? అందరూ లేచి నిలబడి అంటాం. నేనే చూడండి, నేను కళ్ళు మూసుకుంటా, మీరు నాకెవరు తెలియదు, మీరు ఎంతమంది కూర్చుంటున్నారు ఎంతమంది ఉంటుందో తెలియదు. లేచి నుంచోండి, స్తుతి ఆరాధన చేద్దాం అనగానే ఇదా గుంటూరు చేసిన పని, ఇదా ఇదా కూర్చున్నావు ఏంటి? గుంటూరు దాని కూర్చోవి. కొంతమంది ఉంటారు, ఇంకో బ్యాచ్ చెప్తా, చప్పట్లు కొట్టండి అంటే వాంఛలను తీరుస్తాడు. ప్రభు నామానికి హల్లెలూయా. కాబట్టి ప్రభుని స్తుతించాలంటే ఆతృత ఉండాలి. అర్థమవుతుందా? కూర్చోడాలు ఏదో ఇలా కొంతమంది ఇలా ఊగుతూ ఉంటారు, ఏముండదు. కొంతమందికి అయ్యగారిని చూస్తుంటా, అబ్బా మా అయ్యగారు ఎక్సలెంట్, అబ్బా ఏం చేస్తున్నాడు చూడే, నువ్వు కూడా చూడు అది చేస్తూ ఉంటాడు ఆరాధన. అందుకే నేను ఒక మాట చెప్పనా, ఒక చిన్న లాజిక్ చెప్తా. ప్రభుని స్తుతించండి లేచి నిలబడి అన్నప్పుడు నేను మాట చెప్పనా, స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా.